రామకృష్ణ డివోటీస్ నిన్న మా యూత్ క్లాస్‌లో మా గురువు గారు చెప్పిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. 13, 14, 16 ఇయర్స్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారంట. వాళ్ళు ఎందుకు చేసుకున్నారని ఆరా తీస్తే వీడియో గేమ్‌ల వల్ల. ఆ వీడియో గేమ్‌లో మరి అవతల వారు ఏం చెప్పారో తెలీదు. వీళ్ళేం చేశారో తెలీదు. దానివల్ల మరి ఏమైందో తెలవదు. ఆత్మహత్య చేసుకున్నారంట గోడ దూకి. ముగ్గురు అమ్మాయిలు 14, 15, 16 సంవత్సరాల అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారంట. ఢిల్లీలో జరిగిన విషయం ఇది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఐఐటీలో ఫస్ట్ వచ్చిన ఒక అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడంట. అది ఆరా తీస్తే ఫాలోవర్స్ పెరగడం లేదని, మరి ఫేస్‌బుక్‌లోనో మరి ఎక్కడనో తెలియదు కానీ ఫాలోవర్స్ పెరగడం లేదని సూసైడ్ చేసుకున్నారంట. అసలు ఎక్కడికి వెళ్తుందండి సమాజం? సోషల్ మీడియా అనేది ఫాలోవర్స్ కోసం దీనికోసం వాడతారా? మనం దానిలో ఏదైనా మంచి ఉంటే అది తెలుసుకొని 10 మందికి చెప్పడంలోనే కదా సోషల్ మీడియాని వాడేది. ఎక్కువగా మనం ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కొంచెం నవ్వే వీడియోస్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. మొత్తానికి దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే వాడుకుంటూ సీరియస్‌గా చేసుకుంటూ ఫాలోవర్స్ పెరగడం లేదు, ఫ్రెండ్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావడం లేదు అని ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికి సూసైడ్ చేసుకోవడం ఏంటండి. ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రం చిన్న వయస్సు. అలాంటి వయసులో ఫోన్‌లు చూడడమే తప్పు. అలా కాకుండా వీడియో గేమ్‌లు. అసలు ఆ వయసులో వీడియో గేమ్‌లు అంటే ఏంటివి? ఏమన్నా తెలుసా మనకసలకి? మన జనరేషన్ వాళ్ళకైతే తెలీదు. ఈ జనరేషన్ వాళ్ళైతే మొత్తం ఫాస్ట్ కల్చర్‌కి పోతున్నారు. అండ్ ఏదైనా చిన్న విషయానికే సూసైడ్ చేసుకుంటున్నారు. మన ఝాన్సీ లక్ష్మీబాయి, మీరాబాయి లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది దేశం కోసం, ధర్మం కోసం బ్రతికారు. ఎంతోమంది స్త్రీలు పోరాడారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు అసలకి ఎవరు సూసైడ్ ఆలోచనలు కూడా ఉండేవి కావు. వాళ్ళు కేవలం దేశం కోసం, ధర్మం కోసమే బ్రతికేవారు. మనం కూడా వాళ్ళలాగా మనం ఏదైనా చేయాలి కానీ, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. చాలా చాలా బాధేసింది మా గురువుగారు చెప్పినప్పుడు. మనం కూడా మంచిగా ఉంటూ ధర్మం కోసం, దేశం కోసం కొంచెమైనా ప్రయత్నించాలి. అది అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఈ పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసమో, ఫ్రెండ్స్ కోసమో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోలేదు. అది జస్ట్ ఏంటంటే మనం కొంచెమైనా ఎవరికైనా ఉపయోగపడతాయా అని అలాంటి వీడియోలు పెట్టాలి. ఎవరిష్టం వాళ్ళది. చూస్తే చూసుకుంటారు, లేకపోతే లేదు. స్టేటస్‌లు గానీ, స్టోరీలు కానీ ఇవన్నీ జోక్‌గా తీసుకోవాలి. వీటన్నిటిని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మొత్తం అవి సీరియస్‌గా అయిపోయాయి. అలాంటివి మీరు మాత్రం చేయకండి. ఆ ఇన్సిడెంట్స్ గురించి విన్నప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది. చిన్న వయసులో అసలు ఎంతోమంది స్త్రీలు మన దేశం కోసం పోరాడారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ మనం కూడా వాళ్ళలాగా ఏమన్నా సహాయం చేయాలి దేశం కోసం, ధర్మం కోసం.